వెల్కమ్ వెల్కమ్ టు అవర్ కృష్ణస్ పాకశాల. ఈరోజు ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎట్లా చేసుకుందాం చూద్దాము. ముందుగా 2 కిలోల ఉసిరికాయలు కడిగి తుడిచి ఆరబెట్టి పెట్టుకోవాలి. 3 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి. వెల్లిపాయలు 150 గ్రాములు కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఉప్పు 100 గ్రాములు, కారం 100 గ్రాములు, మెంతులు 20 గ్రాములు, సన్న ఆవాలు 20 గ్రాములు, వేయించడానికి పల్లి నూనె తీసుకున్నాను. ఇది ఎట్లా చేద్దామో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి మెంతులు ఫ్రై చేసి పెట్టుకోవాలి దూరగా. ఈ ఉసిరి ముక్కలు కాట్లు కూడా పెట్టుకున్నాను. పెనం వేడైన తర్వాత దూరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేసుకోవాలి. ఇట్లా దూరం వేయించుకోవాలి. వేయించుకొని ప్లేట్లో తీసేయాలి. ఇప్పుడు దీంట్లోనే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయిపోయింది, చిక్కటలు వస్తున్నాయి. ఇప్పుడు తీసేసుకోవాలి ప్లేట్లో. ఇవి మాడనియదు, దూరగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నూనె వేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలకు వేయించడానికి సరిపడేటట్టు నూనె వేసుకోవాలి. ఒక 1/2 కేజీ పోస్తున్నా, మళ్ళీ పోపు కూడా సరిపోతుంది. ఇప్పుడు నూనె వేడి కావాలి. ఇప్పుడు నూనె వేడైంది. ఇవి కొన్ని వేస్తూ ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంలో పెట్టాలి. ఇది దూరగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇవి ఇట్లా నూనెలో ఫ్రై చేస్తే పచ్చి వాసన లేకుండా బాగుంటాయి. ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు. ఇట్లా చేసినా బాగుంటుంది, అట్లా చేసినా బాగుంటుంది. నేనైతే ఇట్లానే చేస్తాను. ఇట్లా దూరగా వేగిన తర్వాత తీయాలి. ఇట్లా పగిలినట్టు అవుతుంది మధ్యలో. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటన్నింటికి ప్లేట్లో తీసుకొని ఇంకొకసారి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని వేస్తున్నాను. మొత్తం 3 వాయిలకు అవుతుంది. ఈ మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగేలోపు మిక్సీ జార్లో మెంతులు, ఆవాలు వేస్తున్నాం. ఇది వేగేలోపు మిక్సీ జార్లో మెంతులు కొంచెం సన్నగా పొడి చేసి ఆవాలు వేస్తాను. ఇప్పుడు మెంతులు పొడి అయింది, ఇందులోనే ఆవాలు వేస్తాను. మెంతులు కొంచెం మిక్సీ పట్టడానికి టైం పడుతుంది, పొడి కావడానికి. అందుకనే ఫస్ట్ వేసి ఇప్పుడు ఆవాలు వేసి పొడి వేసుకున్నాం. ఇట్లా సన్నగా పట్టుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు దీంట్లోనే ఎల్లిపాయలను వేసి కచ్చపచ్చగా నూరుకోవాలి. ఇట్లా మరీ మెత్తగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం రఫ్గా చేసుకోవాలి. చేసి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఉసిరికాయలు కూడా వేగిపోయినాయి. ఇది తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇట్లా పగలాలి. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని ఇంకొక వేద్దాం. ఇప్పుడు నూనె వేడైంది. మిగిలినవి కూడా ఇస్తున్నాను. తడి లేకుండా చూసుకోవాలి పచ్చళ్ళు, ఎందుకంటే తడి తగిలితే పాడవుతాయి, బూజు వస్తాయి. ఉప్పు కారం తగ్గిన బూజు వస్తాయి, పాడవుతాయి. కరెక్ట్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకుంటాం. ఇది అయిపోయింది. ఇప్పుడు నూనె కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఒక గిన్నెలోకి తీస్తున్నా. కొంచెము మళ్ళీ తక్కువ పడితే చల్లార్చి ఒక హాఫ్ కప్పు తీసిన. ఇప్పుడు పోపుకి జీలకర్ర ఆవాలు ఒక 2 టీ స్పూన్లు, 3 వేస్తున్నాను. మిర్చి ఒక 10 వేస్తున్నాను. ఇది కొంచెం వేడిగా ఉండగానే ఎల్లిపాయ పేస్ట్ చేయాలి. స్టవ్ బంద్ చేసేయాలి. ఈ వేడికే ఎల్లిపాయ మగ్గిపోతుంది. చూడండి, ఈ వేడికే ఎల్లిపాయ పేస్ట్ వేగిపోతుంది. స్టవ్ ఉంచాల్సిన అవసరం లేదు. మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతుంది. ఇది ఇట్లా వేగిపోతుంది. ఇది చల్లారే వరకు ముక్కలు వేసుకోవచ్చు. ఎల్లిపాయలు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు. ఇది చల్లార్చుకోవాలి. ఏదో ఇంత నూనె తీసినాను, అవసరం అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉసిరికాయలు చల్లగైన తర్వాత ముక్క విడదీసి వేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్క ముక్క తీసి పెట్టుకోవాలి. ఇట్లాగా అన్ని తీసి పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ ఇట్లా తీసి పెట్టినాక సపరేట్ చేసి పెట్టాలి. చల్లగైన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తడి లేకుండా చూసి గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారము, ఉప్పు, మెంతి పొడి, ఆవ పొడి, పసుపు వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఇది ఇప్పుడు మంచిగా కలపాలి. ఇది కలిసిన తర్వాత నిమ్మరసం కూడా వేయాలి. ఇప్పుడు ఇది మళ్ళీ కలపాలి కొంచెం.
ఇప్పుడు ఇందులో పోపు పెట్టింది మసాలా వేసేయాలి. వేసి కలపాలి బాగా. చేత్తోనే కలపాలి, చేత్తో కలిపితే మంచిగా కలుస్తుంది. ఇది కొంచెం నూనె తగ్గినట్టు అనిపిస్తుంది, చూసి కలుపుతాను. ఇది కలిపాను, టేస్ట్ చూస్తే ఇంకొంచెం కారం పడుతుంది. ఇది ఆశీర్వాద్ కారము కాబట్టి కారం లేదు, కొంచెము మళ్ళీ వేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేసి నూనె కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నిమ్మకాయ ఇంకా సరిపోతే పిండుకోవచ్చు, ఇంకొక రసము. ఇప్పుడు ఇది బాగా కడిగి తుడిచిపెట్టిన కంటైనర్ ఉంది, దీంట్లోకి పచ్చడి ఎత్తుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఇది ఎత్తి పెట్టి 3 రోజుల వరకు ఉంచాలి. 3 రోజులు అయినాక కలపాలి. కలిపి చూసుకోవాలి. అప్పుడు ఉప్పు కారము కొంచెం పులుపు తగ్గితే నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. ఇది ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలల వరకైనా ఉంటుంది, బయట పెడితే కొన్ని నెల రోజుల వరకు ఉంటుంది. కలర్ మారుతుంది, ఫ్రిడ్జ్లో పెడితే కలర్ మారదు. చాలా బాగుంటుంది. ఇట్లా డబ్బాలోకి ఎత్తిపెట్టి మూత గట్టిగా పెట్టేసి గాలి తగిలిన చోట, తడి తగిలిన చోట పెట్టేసి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.